ఇజ్రాయెల్ లెబనాన్పై భీకర దాడులు చేస్తోంది. బీరట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇజ్రాయేలీ డిఫెన్స్ ఫోర్సెస్ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నాయి. దాదాపు సదరన్ పార్ట్ ఆఫ్ లెబనాన్ ప్రాంతంలో 1000కి పైగా టార్గెట్లు పెట్టుకుని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. రాత్రి పగలు లేకుండా ఎయిర్ స్ట్రైక్ చేస్తున్నాయి. మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్లో కూడా ఎయిర్ స్ట్రైక్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దాదాపు 700 పైన లెబనానీ సిటిజన్స్ చనిపోయినట్లు, 1000 మంది నిర్వాసితులైనట్లు తెలుస్తోంది. వీటన్నిటికంటే ముఖ్యంగా హెజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమారినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఇంతవరకు హెజ్బుల్లా కానీ లెబనాన్ ప్రభుత్వం కానీ దీని మీద ఎటువంటి స్పందన లేదన్నమాట. కాకపోతే హసన్ నస్రల్లా చనిపోయినట్టు మాత్రం వార్తలు వస్తున్నాయి. 1992లో హసన్ నస్రల్లా హెజ్బుల్లా చీఫ్ అయ్యారు. అప్పటి నుంచి కూడా ఇజ్రాయెల్తో పోరాడుతూనే ఉన్నాడనమాట. అసలు హసన్ నస్రల్లా ఎవరు? ఆయన ఒక చిన్న కూరగాయల వ్యాపారం చేసే ఆయన కొడుకు అనమాట. చిన్నప్పటి నుంచే రిలీజియస్ లాస్ బాగా చదువుకుని 1992లో ఆయన హెజ్బుల్లా చీఫ్ అయ్యాడు. చాలా సంవత్సరాలు బంకర్స్లోంచే దాక్కుని పనిచేశాడు. ఇజ్రాయెల్తో భీకర పోరాటాలు చేశాడు. హసన్ నస్రల్లా షియా కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పటి నుంచే మతపరమైన విద్యను అభ్యసించాడు. 16 సంవత్సరాల వయసులోనే షియా పొలిటికల్ మరియు రిలీజియస్ ఆర్గనైజేషన్ అమల్ గ్రూప్లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత హెజ్బుల్లా ఏర్పాడైన తర్వాత హెజ్బుల్లాలో పనిచేయడం మొదలెట్టాడు. 1982 నుంచి కూడా హెజ్బుల్లాలో యాక్టివ్గా ఉన్నాడు. 92లో హెజ్బుల్లాకి చీఫ్ అయ్యాడు. హసన్ నస్రల్లా హెజ్బుల్లా గ్రూప్ను లెబనాన్లోనే కాదు పశ్చిమాసియా మొత్తం విస్తరించేలా చేశాడు. అంతేకాదు సిరియా యుద్ధంలో కూడా అంతర్యుద్ధంలో కూడా హెజ్బుల్లా పాల్గొంది. దీని వెనకాల ఆయన మైండే ఉందంటారు. 18 ఏళ్ల పాటు దక్షిణ లెబనాన్ని ఆక్యుపై చేసిన ఇజ్రాయెల్ దళాలు హెజ్బుల్లా పోరాటంతో లెబనాన్ వదిలేసి రావాల్సి వచ్చింది. దానిలో హసన్ నస్రల్లా కీలక పాత్ర పోషించాడు. ఇన్ఫ్యాక్ట్ గత 20 సంవత్సరాల నుంచి కూడా హసన్ నస్రల్లా ఇజ్రాయెల్తో పోరాడుతూనే ఉన్నాడు. హసన్ నస్రల్లా తన కొడుకుని కూతుర్ని కూడా కోల్పోయాడు ఈ పోరాటంలో భాగంగా. అంతేకాదు రీసెంట్గా బీరట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న అటాక్ సంబంధించి మెయిన్ టార్గెట్ ఇజ్రాయెల్ టార్గెట్ ఎవరు తెలుసా? హసన్ నస్రల్లా. మనం చూస్తూనే ఉన్నాం గత అక్టోబర్ నుంచి హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్న యుద్ధం. అయితే హెజ్బుల్లా హమాస్కి సపోర్ట్ చేస్తుంది, పాలస్తీనా స్టేట్ కోసం సపోర్ట్ చేస్తుంది. హెజ్బుల్లాకి ఇరాన్ బ్యాకింగ్ కూడా ఉంది, ఇరాన్ సపోర్ట్ కూడా ఉంది. హెజ్బుల్లా ఇప్పుడు లెబనాన్ గవర్నమెంట్లో కూడా భాగస్వామి అనమాట. హెజ్బుల్లా కేవలం లెబనాన్కే పరిమితం అవ్వలేదు. వెస్ట్ ఏషియాలో చాలా దేశాల్లో హెజ్బుల్లా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. హెజ్బుల్లా చీఫ్ని మట్టుబెట్టడం అంటే అంత ఈజీ కాదు ఇజ్రాయెల్కి. అయితే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మాత్రం ఇప్పుడు హెజ్బుల్లాని మట్టుపట్టామని చెప్తున్నాయి. గత వారంలో మనం చూస్తే హెజ్బుల్లా దగ్గరున్న పేజర్స్ పేలిపోయాయి. పేజర్స్లో కూడా ఒక పేలుడు పదార్థాలు పెట్టారని తెలుస్తోంది. అంతేకాదు ఎక్కడి నుంచి అటాక్ వస్తుందో ఎక్కడి నుంచి పేలుడు వస్తుందో తెలియట్లేదు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో. ఎప్పుడైతే హమాస్కి ఇజ్రాయెల్కి యుద్ధం మొదలైందో హెజ్బుల్లా పెద్ద పెద్ద రాకెట్స్తో ఇజ్రాయెల్ని అటాక్ చేస్తుంది, మ్యాసివ్ అటాక్స్ రాబోతున్నాయని చెప్పి ఇజ్రాయెల్ పసిగట్టినట్టు ఇజ్రాయెల్ చెప్తోంది. దానికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్ హెజ్బుల్లాని అటాక్ చేస్తున్నట్టు కూడా ఇజ్రాయెల్ చెప్తోంది. రీసెంట్గా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతూ లెబనాన్ పైన మేము దాడులు ఆపం, హెజ్బుల్లాని అంతమొందిస్తామని చెప్పాడనమాట. దీంతో ఇజ్రాయెల్ హెజ్బుల్లా పైన చేసిన అటాక్స్ ఈ మధ్యలో ఆగేలా కనిపించట్లేదు.